కూటమి ప్రభుత్వం పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మహిళలను అవమానించేలా చర్యలు తీసుకుంది. విచారణకు హాజరు కావాలని పేర్ని జయసుధకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో బందరు తాలూకా పిఎస్లో విచారణకు హాజరయ్యారు. స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ విచారణకొచ్చారు పేర్ని జయసుధ. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు జయసుధతో పాటు లాయర్లను అనుమతించలేదు పోలీసులు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్ఆర్సీపీ మహిళా నేతలను కూడా బయటకు పంపించేశారు పోలీసులు. ఖాకీల తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం వారు విధించినటువంటి షరతులకు లోబడి పోలీసు వారు ఈరోజు జయసుధ గారిని వారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంటు తీసుకుంటాము, హాజరు కావాలని నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. జయసుధ గారికి స్పైనల్ ప్రాబ్లం, విపరీతమైన నొప్పితో అయినా సరే స్పైనల్ బెల్ట్ పెట్టుకుని పోలీస్ స్టేషన్కి స్వయంగా వచ్చి సిఐ గారి ముందు హాజరవటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా గంట పైన దాటింది. ఇప్పటి వరకు పోలీసు వారు జయసుధ గారిని విచారిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు కొనసాగుతుందో కూడా తెలియట్లేదు. కానీ ఆవిడ మాత్రం తీవ్రమైనటువంటి బాధతో అలాగే పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో జయసుధ గారు నిరాడంబరంగా ఎటువంటి భేషజాలకి పోకుండా పోలీసు వారిని గౌరవించి స్టేషన్కి రావటం జరిగింది. పోలీసు వ్యవస్థన్నా న్యాయస్థానాలన్నా పూర్తి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి జయసుధ గారు.